హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వర్సెస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే అసలు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ మీద, అలానే మీ పర్సన్‌కి మీ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీకు క్లారిటీ వస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే కరెంట్ ఫీలింగ్స్ అనేసరికి చాలా మంది అంటే వాళ్ళ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఇక్కడి వరకు తెలుసుకుంటే చాలు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. కానీ అసలు మీరెలా ఫీల్ అవుతున్నారు, మీకేమనిపిస్తుంది అనేది తెలుసుకుంటే మీరు సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు అండ్ బెటర్‌గా అర్థం చేసుకోగలరండి. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మన ఛానెల్‌లో కూడా ఇలాంటి రీడింగ్ చేసి చాలా రోజులు అవుతున్నట్టుగా నాకైతే అనిపించింది. అందుకే చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో లాలీపాప్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో అండ్ పింక్ కాంబినేషన్‌లో ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వర్సెస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ పరిస్థితి ఏంటి అసలు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ నేను మీకోసం మాట్లాడతాను. ఐ మీన్ మీ కరెంట్ ఫీలింగ్స్ కోసం మాట్లాడతాను. తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కోసం అయితే మాట్లాడతాను. మీ విషయానికొచ్చేసరికి చాలా రోజుల నుంచి మీరేంటంటే థింగ్స్ బెటర్ అవ్వాలి, ఆ థింగ్స్ కూడా మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వాలని మీరు వెయిట్ చేస్తున్నారండి. మీరు ఈ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ విషయంలోనే థింగ్స్ కూడా వర్కౌట్ అవ్వాలని చూస్తున్నారు. అఫ్‌కోర్స్ ఇది అవుతుందా లేదా అనేది సెకండరీ, కానీ మీ ఆలోచనల వరకు మాత్రం మీకేంటంటే ఎక్కడో కానీ ఇది పాజిటివ్‌గా చేంజ్ అయితే బావుంటుంది. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుంది. మీకేంటంటే ఫైనల్‌గా అయినా సరే ఎంతో కొంత ఈ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తే బావుంటుంది. మీ లైఫ్ చేంజ్ అయితే బావుంటుంది అన్నట్టుగా మీకైతే ఉంది. కాకపోతే ఇప్పుడు మీకెందుకో కానీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుందండి. మీరేంటంటే అది వర్కౌట్ అవ్వాలి, ఆ రకంగానే థింగ్స్ ఉంటే బావుంటుంది అనే ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. కానీ స్లోగా మీరు రియాలిటీని చూడడం స్టార్ట్ చేశారో ఏంటో మరి, మీకేంటంటే కొన్ని అర్థం అవుతున్నాయి. సో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఒక డిఫరెంట్ వేలో చూస్తున్నారు. ఇలా డిఫరెంట్‌గా చూస్తున్నప్పుడు మీరేంటంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు అనుకున్నది జరగదేమో, మీరు అంటే ఇక్కడ థింగ్స్‌ని బెటర్ చేసుకోలేరేమో, ఒకప్పుడు మీకున్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌ని రియాలిటీలోని ఎంతవరకు అంటే మీరు హ్యాండిల్ చేయగలరు అనుకోని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందంటే, మేబీ ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇది డిఫరెంట్‌గా ఉంది. మనం అంటే ఇది ఇప్పటి వరకు ఒకలా చూసాం. ఇదేంటంటే మనకి ఈజీ అనిపించింది. కానీ ఇప్పుడు మనం రియాలిటీ ప్రకారం ఆర్ ఆ పర్సన్ సిట్యుయేషన్స్ ప్రకారం చూస్తున్నప్పుడు ఇది అంత ఈజీగా అయితే లేదు. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. మేబీ ఇది చాలా రిస్క్ ఏమో. అంటే మనం అనుకుంటున్నంత ఈజీగా సిట్యుయేషన్స్
మారవు, ఆర్ ఈ పర్సన్ మనకు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ విషయంలో వీళ్ళు మీకు కావాలి, కానీ థింగ్స్ మాత్రం మీరు అనుకున్నంత ఈజీగా వర్కౌట్ అవుతాయి అని మాత్రం మీకు అనిపించట్లేదు. ఒకప్పుడు మీకు అనిపించింది. ఒకప్పుడు మీరు ఏంటంటే ఎలా అయినా వర్కౌట్ చేసుకోగలరు. ఈవెన్ వర్కౌట్ అవ్వకపోయినా సరే మీ వైపు నుంచి మీరు ఏంటంటే ట్రై చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఏంటంటే అంత డేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో లేవనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ట్రై చేసినా సరే ఈ పర్సన్ ఏంటంటే మీకు అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారు, ఈ పర్సన్ ఏంటంటే మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు అన్నట్టుగా మీకు ఎక్కడా అనిపించట్లేదు. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని అంటే డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చండి. రియాలిటీ అనేది ఎప్పుడూ కూడా డిఫికల్ట్ గానే ఉంటుంది. మనం ఒకటి అనుకోవచ్చు, కానీ అది మనం ఏంటంటే క్లియర్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనుకొని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు కష్టంగా అనిపించడం మొదలవుతుంది. ఆ కష్టమే రియాలిటీ అండి. మీకు ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఏంటంటే ఈ పర్సన్ పరంగా అంటే ష్యూర్ గా అయితే ఉన్నారు, మీ ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి, కానీ రియాలిటీ ఏంటంటే మీకు డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. రియాలిటీలోని మీరు ఏంటంటే ఎందుకో కానీ ఇది వర్కౌట్ చేయలేరు అని ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరు ఏంటంటే బ్యాక్అవుట్ అవ్వాలి అని అనుకోవట్లేదు, కానీ ఈ పాయింట్ లో ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్ గా లేరండి. అంటే మీకు మేబీ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరేమో. సో అందుకే మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని మీ కంట్రోల్లోకి తీసుకురాలేరు. లేకపోతే మీరు తీసుకురావడానికి ట్రై చేసినా సరే అంటే మళ్ళీ కూడా ఇది కాంప్లికేట్ అవ్వచ్చు. అంటే ఇంత రిస్క్ తీసుకోవడం అనేది అసలు వర్తేనా? ఒకవేళ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, దీనికోసం ఎంత దూరం వెళ్తే మీ లైఫ్ ఏమవుతుంది, ఇలా మీకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఎందుకో కానీ ఈ పాయింట్ లో వీక్ గా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎమోషనల్ అవ్వట్లేదు, కానీ మీ చేతుల్లో ఏదీ లేదు. మీరు ఒకప్పుడు ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు ఉండలేకపోతున్నారు అని మాత్రం మీకు తెలుస్తుందండి. మీరేంటంటే ఫైనల్ గా చాలా విషయాలు అర్థం చేసుకుంటున్నారు. నిజానికి మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే మీరు ఒక కరెక్ట్ పాత్ లో వెళ్తున్నారని చెప్పొచ్చు అండి. మీకు ఏంటంటే క్లారిటీ అయితే వస్తుంది. సో మీరేంటంటే ఇప్పటికైనా సరే మేబీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు వెంటనే మీరు తీసుకున్నంత ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా అనిపించట్లేదు, కానీ వచ్చే రోజుల్లో అయినా సరే మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో కరెక్ట్ గా థింగ్స్ ను ఆపరేట్ చేయడం కానీ, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ వరల్డ్ ఒకలా ఉంది, ఇప్పటి నుంచి మీ వరల్డ్ ఇంకొకలా అనిపించడం స్టార్ట్ అయింది కాబట్టి సో చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇంకా మరి ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా స్ట్రగుల్ ఫేస్ చేశారు అని చెప్పను, కానీ ఈ రిలేషన్షిప్ వాళ్ళకి కావాలి. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ హార్డ్షిప్స్ ఫేస్ చేసినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎక్కువ ఛాలెంజెస్. నాకు తెలిసి వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు అనుకున్నంత కంఫర్టబుల్ గా అయితే ఎప్పుడూ లేరు. సో కాకపోతే ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఇదంతా వర్తిలే, మనకి ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం, ఇప్పుడు ఇష్టం లేకపోతే ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం, సో మనం వాళ్ళకి అనుకోకూడదు, మన వైపు నుంచి మనం ఏంటంటే ప్రయత్నాలు అనేవి చెయ్యాలి అనేలాగా వీళ్ళు చేశారండి. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. వాళ్ళకి రిలేషన్షిప్ వర్కౌట్ అవడం కావాలి. కాకపోతే వాళ్ళు పాస్ట్ లో ఎక్స్పీరియన్స్ చేసినవి ఆర్ పాస్ట్ లో వాళ్ళకి ఏదైతే జరిగిందో అది మాత్రం జరగకూడదు అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో అవన్నీ ఉంటాయంటే అసలు ఇలాంటి స్టెప్పే వేయకపోయి ఉందరు, ఐ మీన్ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేయకపోయి ఉందరు. బట్ ఈ పర్సన్ కి మీ మీద ఫీలింగ్స్ ఏంటంటే ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో వాళ్ళు మరి ఇంత స్ట్రాంగ్ గా మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఈ రిలేషన్షిప్ ని గివ్ అప్ చేయాలనుకోవట్లేదు, కానీ ఇది కన్వీనియంట్ గా వాళ్ళ ప్రకారం వర్కౌట్ అవ్వాలి అనే వేలో ఉన్నారండి. సో వీళ్ళలోనే ఏంటంటే ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. అదేంటంటే వీళ్ళు అనుకున్న ప్రకారం ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదేమో, వీళ్ళకి ఏంటంటే మీరు అలాంటి ఒక ఛాన్స్ ఇవ్వరేమో, మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినా సరే వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో. సో వాళ్ళకి రేపు అనే రోజు ఈ రిలేషన్షిప్ లో ఎలా ఉంటుందో, మీరేం ఆఫర్ చేస్తారో క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీ విషయంలో కొంత నెగిటివ్ గా బిహేవ్ చేస్తుండొచ్చు. అంటే నిజానికి ఈ పర్సన్ మీకు బయటకి ఒకలా ప్రొజెక్ట్ అవుతున్నట్టయితే వాళ్ళ రియాలిటీ అది కాదండి. ఈ పర్సన్ కి రిలేషన్షిప్ కావాలి, ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే
న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు అని మీకు తెలిసేలా చెయ్యాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు తెలిస్తే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరేంటంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళు అనుకున్న విధంగా ఉండదు అని వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టే వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నారండి. వాళ్ళు మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఆర్ మీకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. అందుకే మీరిక్కడ వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ జరుగుతుందయితే అదే. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి చాలా వరకు ఇన్సెక్యూరిటీ ఉందండి. వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఎప్పుడైతే క్లియర్ అవుతాయో ఈ రిలేషన్‌షిప్ లోని మీరేంటంటే కొంత వాళ్ళ ప్రకారం థింగ్స్ ని ఆపరేట్ చేయడానికి రెడీ అవుతారో అండ్ వాళ్ళకి అది అర్థమవుతుందో అప్పుడే ఈ రిలేషన్‌షిప్ లోని ఈ పర్సన్ ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తారండి. అలా అని చెప్పి ఈ పర్సన్‌కి ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి. మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు ఇంకా ఆలోచించడం వేస్ట్, వాళ్ళ లైఫ్ చూసుకోవడం బెటరు అనేలాగైతే లేరండి. కానీ వాళ్ళిక్కడ కంఫర్టబుల్ గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో, పరిస్థితులు ఏ విధంగా వాళ్ళకి ఉంటాయో తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడాలి అని అనుకోవట్లేదు. సో వాళ్ళ ప్రకారం కానీ ఏమైనా చేంజ్ అయితే ఒక స్టెప్ వెయ్యాలి అనుకుంటున్నారు. సో ఆ స్టెప్ వేసే వరకు ఆర్ వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకైనా సరే మీకు ఆ కంఫర్ట్ నైతే ఇవ్వరండి. అక్కడ వరకైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే మీ కార్డ్స్ లో నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది అదే. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు కూడా స్ట్రగుల్ అయ్యారండి. మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేశారు. మీరు కష్టపడలేదు. మీరేంటంటే ఫస్ట్ నుంచి కంఫర్టబుల్‌గానే ఉన్నారు. మీకు నచ్చినట్టుగా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేశారు అంటే అది పొరపాటు. మీరు కూడా ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారు. చాలా మంది వ్యక్తుల్ని దూరం పెట్టారు. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కూడా ఛాన్సెస్ తీసుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడమే మీకు కూడా కావాలి. కాకపోతే మీరు మరి ఎంత చేసినప్పటికీ కూడా స్టిల్ ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకో కానీ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారండి. వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా లేరు. అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్‌కి ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కష్టం అని అనిపించింది. మరి అది ఎందుకు అనిపించిందనేది మీకే తెలియాలి. సో, డెఫినిట్‌గా పర్సన్ అయితే ఇబ్బంది పడ్డారు కాబట్టే వాళ్ళు ఈరోజు ఈ రకంగా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒకవేళ మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్‌ని బెటర్ చేయాలి అనుకున్నప్పుడు, మీరు ఇఫ్ హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్టయితే హోప్‌ఫుల్‌గానే ఫీల్ అవ్వండి. ఎందుకంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవుతుంది. కాకపోతే మీరు కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పర్సన్ నిజంగా ఎక్కడ స్ట్రగుల్ అయ్యారు? సో, వీళ్ళలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? దానికి నిజంగా మీరే రీజనా? ఆర్ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ రీజనా? అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ వీళ్ళని నిజంగా ఎఫెక్ట్ చేశాయి? ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌ని ఒకలా చూసుండొచ్చు. మరి ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయంటే ఏమీ జరగకుండా అంత ఈజీగా వాళ్ళు మారిపోరు కదా! సో, ఈ రీజన్స్ మీకు తెలిసిన తర్వాత వాటి మీద మీరు ఎలా వర్క్ చేస్తే బావుంటుంది? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్‌ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఆర్ ఈ పర్సన్ కోసం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా మందికున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని అన్ని రకాలుగా ప్రైజ్ చేస్తారు. వాళ్ళ కోసం అన్నీ చేస్తారు. ఇఫ్ ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వనప్పుడు ఆర్ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత అదే పర్సన్‌ని జడ్జ్ చేస్తారండి. అదే పర్సన్‌ని ఎలా చూస్తారంటే మరి ఒకప్పుడు బాగానే ఉన్నారు కదా! ఇప్పుడెందుకు ఇలా అన్న వేలోని ఆలోచిస్తూ ఉంటారు. సో, అది రాంగ్. ఎందుకంటే ఆ టైంలో ఆ పర్సన్ అది డిజర్వ్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్ అని మీకు అనిపించారు కాబట్టి అవన్నీ మీరు చేశారు. లేకపోతే మీరు చేస్తారేంటి? చెయ్యరు కదా! ఇప్పుడు మీరు అందరి కోసం కూడా మరి అలా చెయ్యొచ్చు కదా! ఎందుకు చేయలేదు? ఓన్లీ ఈ పర్సన్ కోసమే ఎందుకు అవన్నీ చేశారు? ఎందుకంటే ఆ పర్సన్ ఆ టైంలో మీకు అలాంటి వైబ్స్ ఇచ్చారు. మీకు వర్తీ అనిపించారు కాబట్టి చేశారు. సో, దాని గురించి మీరు కంప్లెయింట్ చేయడం మానేయాలండి. మీరు ఆ విధంగా ఆలోచించకూడదు. మీరిప్పుడు ఆలోచించాల్సిందేంటంటే థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఇది వర్కౌట్ చేయడానికి ఏ రకంగా హ్యాండిల్ చేయగలరు? పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఏం మారింది? సో, ఈ మార్పులు అనేవి ఇప్పుడు ఏ రకంగా డీల్ చేయాలి? ఈ రకంగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరేంటంటే ప్రిటెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఆర్ ఆ పర్సన్ ని జడ్జి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలానే క్లీన్ గానే థింక్ చేయండి. ఎందుకంటే మీరు యాక్చువల్ గా ఒక ఆప్టిమిస్టిక్ పర్సన్ అండి. మరి ఇప్పుడు మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటే నేను చెప్పలేను, కానీ నిజానికి మీకు ఇక్కడ హోప్ ఉంది. ఇక్కడ థింగ్స్ ఎందుకో కానీ వర్కౌట్ అవుతాయని మీకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్స్ ఏవి కూడా మీ ఫేవర్ లో లేవు అని మీరు ఫీల్ అవుతున్నారు. ఐ మీన్ మీరు రియాలిటీ చెక్ చేస్తున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది. కాకపోతే మీకు ఛాన్స్ ఉంది, మీరు ఈ సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయగలరు. మీరు ఎప్పుడైతే ఎన్లైటన్ అవుతారో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఎక్కడ ఈ డిఫరెన్స్ అనేది వచ్చింది, సో ఆ డిఫరెన్స్ అనేది ఏ రకంగా హ్యాండిల్ చేయడం ఛాన్స్ ఉంది అనే వేలో మీరు థింక్ చేస్తే మాత్రం మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. సో మీ వర్సెస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, అసలు మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఏమనిపిస్తుంది, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను మీ కరెంట్ ఫీలింగ్స్ కోసం మాట్లాడతాను, తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కోసం అయితే మాట్లాడతాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ విషయంలోని మీరు ఏంటంటే చాలా ప్రాక్టికల్ గా థింక్ చేయడం కానీ, చాలా ప్యాషనేట్ గా రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయాలని కానీ అనుకున్నారండి. పాస్ట్ లో కానీ చూసినట్టయితే ఈ పర్సన్ కోసం మీరు చాలా చేంజెస్ చేసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్ ని కూడా చాలా రకాలుగా చేంజ్ చేయడం ట్రై చేయడం కానీ, మొత్తానికి మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో కంఫర్ట్ జోన్ లో ఉండడం కంటే కూడా ఆ పర్సన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలని ఎక్కువ ట్రై చేసినట్టు అనిపిస్తుందండి. మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా ప్యాషనేట్ గా రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయాలి అనుకున్నారు కాబట్టి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో మీరు అంతా కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఈ పర్సన్ కి మీరు ఏంటంటే ఎక్కడా కూడా తక్కువ చేసినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ తనకి తాను ఎప్పటికప్పుడు మారడం, ఎప్పటికప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి కంఫర్ట్ ఇవ్వాలి అనుకోవడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదండి. నాకు తెలిసైతే మీరు ఈ పర్సన్ కోసం చాలా చేశారు. సో అది మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కార్డ్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కరెక్ట్ గా చేశారు. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేశారో అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండి మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, అంటే మీరు ఇక్కడ మేబీ రియల్ గా లేరు అని వాళ్ళు మిమ్మల్ని తిరిగి అక్యూజ్ చేయడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. సో దాంతో మీరు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు కూడా మీరు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ తోనే ఉన్నారు. మీరేంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనే ఆ ఒక్క విషయాన్ని మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి ఈ పాయింట్ లో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ ని ఇలా చూస్తున్నారో మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. ఈ పర్సన్ ని మీరు హ్యాండిల్ చేయగలరు అని మీరు అనుకోవట్లేదు. మీరైతే కాన్ఫిడెంట్ గా లేరు. ఈ రిలేషన్షిప్ ఒకప్పుడు లాగా మీకు అనిపించట్లేదు. అంటే ఈ రిలేషన్షిప్ ని ఒకప్పుడు లాగా మీరు హ్యాండిల్ చేయగలరు అని కూడా మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చేయాల్సింది మీరు చేశారు, మీ బెస్ట్ ఇచ్చారు. అయినా సరే ఆ పర్సన్ అర్థం చేసుకోలేదు, మీ హార్ట్ ని బ్రేక్ చేశారు. సో ఇక్కడ ఇంకేముంది, ఇంక నేనేం చేస్తాను, నేను చేయాల్సిందంతా చేశాను. నా వైపు నుంచి నేను ఏంటంటే ఈ పర్సన్ కోసం ఎంత చేసినా ఆ పర్సన్ అర్థం చేసుకున్నది ఏం లేదు. సో వాళ్ళు అనుకున్నదే వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళకి అనిపించినట్టే వాళ్ళు ఏదైనా ఫాలో అవుతారు. కానీ ఇక్కడ నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేశాను అనేది అయితే వాళ్ళు అర్థం చేసుకునే అంత అయితే ఇక్కడ ఏం లేదు అనుకొని మీ ఆలోచనలు ఏంటంటే ఈ విధంగా ఉన్నాయండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆ పర్సన్ అర్థం చేసుకొని వస్తే రాని, మాట్లాడితే మాట్లాడని, నేనైతే మాత్రం ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. నేను నా కోసమే ఆలోచించుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ సమ్ డే ఆ పర్సన్ ఏమైనా మారి వాళ్ళు అంటే నా వాల్యూ కానీ వర్త్ కానీ తెలుసుకొని నా ప్రకారం ఉంటే నేను మళ్ళీ కూడా ఎఫర్ట్స్ పెడతాను, నా హార్ట్ని అయితే ఓపెన్ చేస్తాను. బట్ అంతవరకు అయితే మాత్రం నేను రిస్క్ తీసుకోను. నేను ఏంటంటే ఈ విషయంలోని ఎక్కువ ఇన్వాల్వ్ కూడా అవ్వను. నా కోసం నేను ఆలోచించుకొని నా లైఫ్ ఏంటి, లేకపోతే నా కెరియర్ ఏంటి, నా పరిస్థితులు ఏంటి అనేది నేను చూసుకుంటాను. సో ఎక్కువ ఇక్కడ నేను ఇన్వాల్వ్ అయిపోయినా సరే నాకు ఏ రకంగా బెనిఫిట్ అవ్వట్లేదు. సో మరి ఎలా చూసినా నేనే ఎక్కడ మారాలి, నేనే ఎక్కడ స్ట్రగుల్ తీసుకోవాలి, నేనే సఫర్ అవ్వాలి అంటే ప్రతిసారి నా వల్ల అవ్వదు. సో ఏం జరిగితే అది జరిగింది. బట్ నేనేంటంటే ఇలానే ఉంటాను.
నా వల్ల అయితే అవ్వట్లేదు, ఈ పర్సన్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు, అంటే వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏదో ఒక రకంగా వీళ్ళు ఏంటంటే నన్ను హర్ట్ చేస్తున్నారే కానీ ఈ పర్సన్కి ఏంటంటే నా పరిస్థితి అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఇంకా చేయడానికి ఏం లేదు బేసిక్గా. ఇంకా నా కోసం నేను ఆలోచించుకొని నేనేంటంటే ఇండిపెండెంట్ గా ఉండడమే మంచిది. యాక్చువల్ గా మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోయారు. మీరేంటంటే ఎమోషనల్ గా డిపెండ్ అవ్వడం వల్లే ఈ పర్సన్ కి ఏంటంటే ఇలా అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే మీ లవ్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరేంటంటే ఒక వీక్ పర్సన్ లా వీళ్ళకి కనిపిస్తున్నారు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. నిజానికి మీరు ఎప్పుడు ఈ పర్సన్ మీద డిపెండ్ అవ్వలేదు, మీరేంటంటే ఎమోషనల్ గా కూడా డిపెండ్ అయినట్టు నాకైతే అనిపించట్లేదు. రిలేషన్షిప్ లో మీరు ప్యాషనెట్ గా ఉన్నారు బట్ ఎమోషనల్ అవ్వలేదు, ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ కాదు ఫస్ట్. సో మీకేంటి ఒకటి కావాలి ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు చేస్తారండి, అది ఎవరైనా సరే ఏ ప్లేస్ లో ఉన్నా సరే మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మీరు చేస్తారు అంతే, మీ నేచర్ అలాంటిది. అలా అని చెప్పి మీరు ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఒకళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు నాకు ఇది ఇస్తేనే నేను ఏంటంటే తీసుకొని అంటే దీని ప్రకారం చేస్తాను ఆ టైప్ కాదండి. సో అలాంటప్పుడు మీరు ఈ పర్సన్ మీద డిపెండ్ అవడం ఎలాంటిది, బట్ మీకు అనిపిస్తుంది మీరు డిపెండ్ అవడం వల్ల వాళ్ళు ఏదో అంటే ఈ రకంగా అనుకుంటున్నారు అని. కాకపోతే మీకు తెలుసు మీరు ఏంటంటే చాలా ఇండివిజువల్ గా ఉండే టైపు, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటారు, మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు ఏదైనా చేస్తారు అని. ఈ పర్సన్ వర్తి అనుకున్నారు చేశారు అనే ఈ క్లారిటీ అయితే మీకు ఉంది, కానీ స్టిల్ ఎక్కడో కానీ మీ హార్ట్ బ్రేక్ అవడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవడం వల్ల మీరు ఏంటంటే ఎమోషనల్ గా డిపెండ్ అయ్యారేమో, అందుకే ఈ పర్సన్ ఇలా అనుకుంటున్నారేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇది అయితే కాదండి. యాక్చువల్ గా మీ సిచ్యువేషన్స్ కానీ చూస్తున్నట్టయితే నాకు ఇలానే అనిపిస్తుంది. ఇంకా ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ విషయానికి వస్తే ఆ పర్సన్ ఏంటంటేనండి మిమ్మల్ని పూర్తిగా స్టడీ చేయకుండానే వాళ్ళకు వాళ్ళు కొన్ని డిసైడ్ అయిపోయారండి. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ లో ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళకి అది దొరకలేదండి, అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళ లైఫ్ లోని ఒకటి కోరుకొని అది దొరుకుతుంది అని వాళ్ళు ఆశపడిన ప్రతిసారి కూడా వాళ్ళకి అది దొరకకపోగా వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే వచ్చారండి, అంటే వాళ్ళ లైఫ్ అలా ఉంది అని చెప్పొచ్చు. సో మీ విషయానికి వచ్చేసరికి కూడా కొంత వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ దగ్గరైనా సరే కొన్ని మారుతాయి, సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ఏంటంటే మీ దగ్గరైనా చేంజ్ అవుతుంది అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే కొన్ని విషయాల్లోని వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు, అది టెంపరీగా అయినా జరగలేదు, ఆర్ మొత్తానికి అక్కడ సిచ్యువేషన్స్ అయినా ఆ విధంగా ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇంకా కన్క్లూజన్ కి వచ్చారు. వాళ్ళు పూర్తిగా సిచ్యువేషన్ ని స్టడీ చేయలేదు, మిమ్మల్ని స్టడీ చేయలేదు, అది మీరు ఎలా మారుస్తారని కూడా వాళ్ళు వెయిట్ చేయలేదు, చేయకుండా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఈ పర్సన్ కూడా ఇంతే, మిగతా వాళ్ళు మనల్ని ఎలా అయితే డిసప్పాయింట్ చేశారో, మనం ఎప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది మనకు దొరకలేదో ఈ పర్సన్ దగ్గర కూడా మనకు జరిగింది అదే. సో వీళ్ళకి మిగతా వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, అందుకే మనమే డిసప్పాయింట్ అవుతున్నాం. మనకు కావాల్సింది అయితే ఇది కాదు, మనకి కావాల్సిన హ్యాపీనెస్ కానీ మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు కానీ మనకు కావాలి అనుకొని ఇలా వాళ్ళకి వాళ్ళు ఏంటంటే డిసైడ్ అయిపోయారండి. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళకి మీకు మధ్యలోని డిఫరెన్సెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ స్టార్ట్ అయ్యాయండి. మరి మీరు ఈ రిలేషన్షిప్ లో చాలా చేశారు కదా, సో మీరు అందుకే బాధపడుతున్నారు. ఆ పర్సన్ బాధ ఏంటి, సో అందరూ వీళ్ళని అంటే దూరం పెట్టారు, వీళ్ళని ఎవరు సరిగ్గా ట్రీట్ చేయలేదు, మీరు సరిగ్గా ట్రీట్ చేశారు. కాకపోతే మీరేంటంటే అది ఒక పర్మనెంట్ ఫీలింగ్ తోని, లేకపోతే మీరేంటంటే అన్కండిషనల్ గా చేశారు అనే దానికంటే కూడా మీకు వేరే ఆలోచనలు ఏవో ఉన్నాయి, మీరు కూడా ఏంటంటే వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అవన్నీ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయ్యిందండి. మొత్తానికి ఇలా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా క్లీన్ గా ఉంది. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ రిలేషన్షిప్ లో హోప్ఫుల్ గానే ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవాలి, సో మీరు వద్దు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, మీరు కాకపోతే ఇంకొక వ్యక్తి అలా వస్తారు వాళ్ళని బాగా చూస్తారు, అదేం లేదండి. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, ఈ రిలేషన్షిప్ లో చేంజెస్ రావాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే రేపనే రోజైనా సరే మళ్ళీ కూడా పాస్ట్ లో ఎలా అయితే ఒక బ్యూటిఫుల్ వేలో ఉందో అలానే ఉండాలి, అదే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే అలా వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారండి, స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. ఈ సిచ్యువేషన్ లోని వాళ్ళకి ఎవరు ఏం చెప్తున్నా కూడా అర్థం అవ్వట్లేదండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ అన్నమాట. సో
ఈ సిచ్యువేషన్ లోని నిజానికి వాళ్ళే చేంజ్ అవ్వాలి. వాళ్ళు చేంజ్ అయితేనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. సో ఇది ఈ పర్సన్ ఇప్పటికైతే తెలుసుకోలేకపోతున్నారు. మరి యూనివర్స్ ఏంటంటే మేబీ ఈ పర్సన్ పుష్ చేయొచ్చు ఆ విధంగా సిచ్యువేషన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కోసం. దానికి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ పర్సన్ కి అయితే ఈ రిలేషన్షిప్ మీద ఎక్కడో హోప్ అయితే ఉంది. వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ లో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారండి. ఈవెన్ ఇది ఒక షార్ట్ పీరియడ్ అయినా ఆర్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళు కొంతవరకే ఆ పాజిటివిటీ అనేది తీసుకున్నప్పటికీ కూడా అది వాళ్ళకి చాలా సిన్సియర్ గా మీరు చేశారు. మీరేంటంటే హార్ట్ఫుల్ గానే ప్రతిదీ ఇచ్చారు అని అనిపించింది. కానీ మీరు ఏదో సెల్ఫిష్ అని అనుకోలేదు. కానీ ఎక్కడో ఒక పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే మీరు సెల్ఫిష్ ఆర్ మిగతా వాళ్ళకి మీకు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అనేలాగా అనిపించింది. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. సో ఆ పాయింట్ నుంచి వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారండి. సో అందుకే వాళ్ళకి ఆ టైంకి ఏమనిపించిందంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరైనా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వస్తారు, వీళ్ళే అని ఏముంది అని అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి అలా అనిపించట్లేదు. ఎందుకంటే మీ వాల్యూ కానీ వర్త్ కానీ వాళ్ళకి అర్థమవుతున్నట్టు ఉంది. అండ్ ఈ రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు పాజిటివ్ గా హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ విషయంలోని గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఈ పర్సన్ ఏది కూడా ఇప్పుడు డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. బ్యాక్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వెనక్కి రాలేరు, ముందుకి వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఆగిపోయారండి అక్కడే. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ పుష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తేనే రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ విషయంలోనే కాదు, వాళ్ళ లైఫ్ లోకి ఇంకొక పర్సన్ వచ్చినా సరే వాళ్ళే ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు మారితేనే వీళ్ళ లైఫ్ లో ఏ పర్సన్ అయినా పర్మనెంట్ గా ఉంటారు అనే ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. మేబీ ఈ లెసన్ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఇదైతే వాళ్ళు తొందరలోనే అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు చేయాల్సినవన్నీ మీరు చేశారండి. చాలా అంటే రిస్క్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఆర్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా అడ్వెంచరస్ గా నాకు అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు ఎవరి కోసం కూడా అంత రిస్క్ తీసుకునే టైప్ కాదు. ఎవరి విషయంలో కూడా ఏది అంత చేసే టైప్ అయితే కాదు. బట్ ఫస్ట్ టైం ఈ పర్సన్ కోసం మీరు చాలా చేసినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు అనుకున్న విధంగా ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే లేదో మీరు డిసప్పాయింట్ అయ్యారు. అలా అని చెప్పి ఈ పర్సన్ ని మీరు వద్దు అని అనుకోవట్లేదు. ఈ పర్సన్ ని మీరు కావాలి అనుకుంటున్నారు. కాకపోతే ఈ పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని డ్రాగ్ చేస్తుందండి. అంటే మీ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. సో దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ నేనేంటంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండడం వల్లనే ఈ పర్సన్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోలేదు అనేలాంటి ఆలోచనలు ఇప్పుడిప్పుడు మీకు వస్తున్నాయి. కానీ మీరు ఎమోషనల్ పర్సన్ కాదు. కానీ మీరు డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఎమోషనల్ అవుతున్నారు. అది ఇక్కడ సిచ్యువేషన్ అండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కొంతకాలం మీరు ఈ రకంగా అంటే నెగెటివ్ గా ఆలోచించడం కానీ, లోగా ఫీల్ అవ్వడం కానీ మానేయాలండి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ కానీ చూస్తున్నట్టయితే ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళు చేంజ్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోయినా యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరేంటంటే కొంత స్లో డౌన్ అయిపోవడమే. అఫ్ కోర్స్ మీరు అనుకుంటున్నారు కదా మీకోసం మీరు ఆలోచించుకోవాలి, సో మీ విషయాలు మీరు చూసుకోవడం మంచిది అని. అదే కరెక్ట్ అండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోతేనే ఈ పాయింట్ లో అయితే మంచిది. మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్ లో కూడా మీరు ఎక్కడ ఏం చేశారో ఆ పర్సన్ కి అలాంటి ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది అని కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయినప్పుడు సేమ్ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకూడదు కదా. సో అందుకని మీరు స్లో డౌన్ అవ్వడమే మంచిది. యూనివర్స్ కూడా మీకు సేమ్ గైడెన్స్ ఇస్తుందండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మోస్ట్లీ చేయండి. కాకపోతే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, ఈ పర్సన్ తో సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయని మీరు నెగిటివ్ గా అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీకి ప్లేస్ లేదండి. కేవలం ఆ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, స్టక్ అయిపోయారు అంతే. వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ గురించి నెగిటివ్ గా అయితే అనుకోవట్లేదు. అక్కడ వరకు అయితే నేను చెప్పగలనండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వర్సెస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ గురించి మాట్లాడతాను. తర్వాత ఆ పర్సన్ ఫీలింగ్స్ గురించి అయితే మాట్లాడతాను. సో మీరేంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే ఈ పర్సన్‌ని మీరు చాలా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్‌ని కూడా చాలా ట్రస్ట్ చేశారు. ఎందుకంటే మీ లైఫ్‌లోని మీరు ఎప్పుడూ కూడా అంత హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేదండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా అనుకున్నారు కాబట్టే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ బిగిన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీరెప్పుడు కూడా అంత హ్యాపీగా లేరు. మేబీ మీరు చాలా అచీవ్ చేసుంటారు కానీ స్టిల్ ఈ పర్సన్ పరిచయం అనేది మీ లైఫ్‌నైనా చేంజ్ చేసింది. ఆర్ అట్‌లీస్ట్ మీకు లవ్ మీదున్న ఇంప్రెషన్‌నైనా సరే చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీ వరకు అయితే మీకొక బ్లెస్సింగ్ లాగే అనిపించింది. సో మీరు స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీకలా అనిపించట్లేదండి. మీకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అసలు నిజంగా మీకు బ్లెస్సింగేనా? లేకపోతే కర్సా అనేది అర్థం అవ్వట్లేదండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ అంటే నేను తొందరపడ్డానేమో, నేను సరిగ్గా ఆలోచించలేదేమో, ఆర్ నేనేంటంటే కొంత ఈ పర్సన్‌ని స్టడీ చేయలేదేమో, ఈ పర్సన్‌లోని మనం అంటే ఈ సైడ్‌ని చూడకుండా డిసైడ్ అయిపోవడం వల్ల ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందేమో. మేబీ నేను తొందర పడకపోయుంటే ఇలా ఉండేది కాదేమో అనుకోని మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీకు అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని పాస్ట్‌లో ఉన్నంత క్లారిటీ ఇప్పుడు లేదు. మీరేంటంటే డిఫరెన్సెస్ అనేవి చూడడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా ఎందుకు అంటే మీ కర్మ వల్లనే జరుగుతుందేమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మీకు లక్ అనిపించింది. ఒకప్పుడు మీకేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది. ఇప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు. ఇది లక్ అని కూడా మీకెక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే మీరు డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయండి. సో దానివల్ల మీరేంటంటే ఇది ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ప్యూర్‌గా మీ కర్మ వల్లనే అని మీరు అనుకుంటున్నారు. సో యాక్చువల్‌గా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అంటే కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైనా స్ట్రెయిట్‌గా ఈ పర్సన్ అంటే మీకు ఇష్టమేనా అంటే మీరు స్ట్రెయిట్‌గా ఈ పర్సన్ నాకిష్టమే ఆన్సర్ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి మారిపోయాయి. సో దానివల్ల మీరేంటంటే కర్మ వల్లనే ఇదంతా జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారు. మీరు ఒకటి కూడా ఫిక్స్ అయ్యారు. అదేంటంటే ఈ పర్సన్ విషయంలో వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకొని వాళ్ళేమైనా మీకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేయాలనుకుంటున్నారు కానీ అంతకు మించి మాత్రం మీరు ముందుకు వెళ్ళాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పాయింట్‌లో మీ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలీదు. అసలు ఈ పర్సన్ రావడం అనేది మీ లైఫ్‌లో లక్కా? లేకపోతే నేను చెప్పినట్టుగా బ్యాడ్ లక్ అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో మీరేంటంటే స్టక్ అయిపోయారండి. మీకు ఏ రకంగా ఆలోచించాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల ఆ పర్సన్‌కి కూడా మీరు అంటే ఒక ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఆ పర్సన్ విషయంలో కూడా మీరేంటంటే ఇంకా చాలా తెలుసుకోవాల్సిందుంది. మనం తెలుసుకున్నంత వరకు అయితే సరిపోదు. వీళ్ళని మనం హ్యాండిల్ చెయ్యాలి అంటే మన వల్ల అవ్వదు అనేలాగా మీ ఆలోచనలున్నాయి. నాకు తెలిసి అలా అని చెప్పి పోనీ ఈ పర్సన్‌ని మీరు విడిచిపెట్టేయడానికి రెడీగా ఉన్నారు. మీ లైఫ్‌ని మీరేంటంటే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అంటే అది లేదు. ఎందుకంటే అఫ్‌కోర్స్ ఈ పర్సన్ విషయంలో మీరనుకున్నవి జరగకపోయినా, మీరు అంటే ఈ అటాచ్‌మెంట్‌నయితే కట్ చేసుకోవాలనుకోవట్లేదండి. ఈ పర్సన్‌తో మీకు అటాచ్‌మెంట్ అనేది చాలా డీప్‌గా ఉంది. ఎందుకంటే ఒక ఫేజ్‌లో ఈ పర్సన్ మీకిచ్చినంత హ్యాపీనెస్ మీ లైఫ్‌లో మీకెవరు ఇవ్వలేదు. ఈ రిలేషన్‌షిప్ మీకిచ్చినంత హోప్ ఏది ఇవ్వలేదు. మరలాంటప్పుడు అటాచ్‌మెంట్ అనేది రియలే కదా! సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టేయడానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. కానీ ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉండడం అనేది మీకు నచ్చట్లేదు కాబట్టి మీరేంటంటే ఆలోచనలో పడ్డారు. ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? లేకపోతే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలనేది మీకు అర్థం అవ్వట్లేదండి. అంటే మీకు మీరు ప్రయారిటీ ఇవ్వడం అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఒకవేళ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇస్తే మిమ్మల్ని మీరు పక్కన పెట్టేసుకోవాల్సొస్తుంది. అంటే మీరు సాక్రిఫైస్ చేసుకోవాల్సొస్తుంది అన్నట్టుగా మీ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరేంటంటే ఏది డిసైడ్ చేసుకోలేక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. అది మీ పరిస్థితి. ఇంకా మీ వ్యక్తి విషయానికొస్తే నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్ కూడా సేమ్ మీలానే ఫీల్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన వ్యక్తి మీరే. వాళ్ళ లైఫ్‌లో మీరు ఉండాలి. వాళ్ళు మీరుంటేనే హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు కాబట్టే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. అండ్ ఆ రిలేషన్‌షిప్‌ని కూడా వాళ్ళ వైపు నుంచి బెటర్ చేయడం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేవి రియల్ అండి. పాస్ట్‌లో కానీ వాళ్ళు చేసింది ఆర్ వాళ్ళు అనుకుంది రియలా కాదా అనే డౌట్ మీకుంటే వాళ్ళు పాస్ట్‌లో మీకోసం చేసిందంతా రియలే అండ్ వాళ్ళు మీ విషయంలో ఫీల్ అయింది కూడా రియలే.
అంటే వాళ్ళకి అనిపించిందండి మీరు ఉండాలి, మీరు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అని. సో అందుకే అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లోని కాన్ఫిడెంట్ గా మూవ్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ కి మీ విషయంలో థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అని ఉంది, కానీ అలా వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుందండి. వాళ్ళకి ఎక్కడో కానీ అంటే వాళ్ళకున్నంత కమిట్మెంట్ కానీ, వాళ్ళకున్నంత పేషెన్స్ కానీ, ఆర్ వాళ్ళున్నంత లాయల్ గా కానీ మీరు ఉండట్లేదేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. అంటే వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి అంటే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి రెడీయే, కానీ మీరు మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకోవడాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అఫ్ కోర్స్ మీరు అలా లేరు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ కి ఇప్పటికీ కూడా మీ విషయంలో ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. కాకపోతే మీ బిహేవియర్ కానీ, మీ అప్రోచ్ కానీ, మీరు థింగ్స్ ని అర్థం చేసుకుంటున్న వే కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక కమిట్మెంట్ లాగా అనిపించట్లేదు. జస్ట్ మీరు ఏంటంటే డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈజీ పాత్ అనేది మీరు చూస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారే, కానీ రిలేషన్షిప్ అంటే ఇలానే ఛాలెంజెస్ ఉంటాయి. సో హర్డిల్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ చూడడం అనేది చాలా కామన్. సో మీరు ఏంటంటే మరి అది ఫేస్ చేయలేనప్పుడు ఇంకా ఈ రిలేషన్షిప్ ని ఏ రకంగా బెటర్ చేస్తారు? సో వాళ్ళ వల్ల కూడా అవ్వట్లేదండి. అంటే వాళ్ళకి మీ విషయంలోని ఇంకా ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోవడం కానీ, ఆర్ మీ ఆలోచన విధానం కానీ, అంటే మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ వాళ్ళకి ఛాలెంజింగ్ గా అనిపిస్తుందండి. ప్లస్ ఈ పర్సన్ కి ఏంటంటే మీరు ఒక్కలే ప్రాబ్లం అని కాదు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి వేరే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, వేరేగా కూడా వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారండి. సో ఇంకా మీరేదో వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారు, మీరేదో వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తారని ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన దానికి మీరు పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు సరి కదా, మీరు కూడా ఒక ఛాలెంజ్ అయిపోయారు అని వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఆలోచించుకుంటున్నారండి. వాళ్ళైతే వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారమే మూవ్ అవ్వాలనుకుంటున్నారు. అలా అని చెప్పి మీ విషయంలోని మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు, కానీ మీరు వాళ్ళకి ఒక ఛాలెంజ్ అవ్వకూడదనే వాళ్ళకి ఉంది. సో అందుకే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ప్రెసెంట్ వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవడం కానీ, ఎందుకో మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ట్రై చేసిన థింగ్స్ అనేవి సెట్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతున్నాయండి. అంటే ఒకటి మాత్రం నిజం, మీ ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్స్ రావడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇఫ్ ఈ పర్సన్ ని మీరు లవ్ చేస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆ పర్సన్ లో ఉన్న పాజిటివ్స్ ఎలా అయితే మీరు అప్రిషియేట్ చేస్తారో నెగిటివ్స్ కూడా అలానే యాక్సెప్ట్ చేయాలి. వాటిని కూడా మీరు ఏంటంటే ఎంబ్రేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంటే ఒక పర్సన్ ని కంప్లీట్ గా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా అనేది వాళ్ళ ఆలోచన అండి. మరి అదే కదా ట్రూ లవ్. లాయల్టీ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఆ విధంగానే ప్రూవ్ చేసుకోవాలి కదా. సో మరి మీరు ఇదెందుకు అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళకి అనిపిస్తుంది. మీరేంటి ఈ పర్సన్ అంటే ఒకప్పుడు మనకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు, అది మనం ఈ రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉంటామని స్టార్ట్ చేసాం. బట్ ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంది, ఈ పర్సన్ లో మనం డిఫరెన్షియేట్ చూస్తున్నాం. సో ఇది మనకు వర్తి అయినా కాదా, ఇది మనం హ్యాండిల్ చేయగలమా లేదా, ఇది మనకి సాక్రిఫైస్ లాంటిది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదండి. మొత్తానికి మీ కార్డ్స్ చూస్తుంటే నాకైతే అలానే అనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ కుదిరే వరకు ఈ రిలేషన్షిప్ లోని ఇలాంటి ఛాలెంజెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వైపు నుంచి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, అంటే సపోజ్ ఈ రిలేషన్షిప్ కి ప్రయారిటీ ఇవ్వాలి అనుకొని ఒకవేళ మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఆ పర్సన్ ప్రకారం కొన్ని థింగ్స్ ని కానీ ఆపరేట్ చేస్తే, ఈ పర్సన్ కూడా ఇన్ రిటర్న్ మీకోసం చేస్తారండి. అంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, రిలేషన్షిప్ లో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టేశాను, నేను చాలా చేసేసాను, ఆ పర్సన్ ఏం చేయలేదు, ఆ పర్సన్ అర్థం చేసుకోలేదు ఇలా అనుకుంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మన వైపు నుంచి మనం కొన్ని చేస్తున్నప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, సో మనకి కరెక్ట్ అనిపించింది, మనం ఈ పర్సన్ పరంగా ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను ఆ ఒక క్లారిటీతో కానీ మీరు చేస్తే యూనివర్స్ అంతా చూస్తుందండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ రిటర్న్ ఆ పర్సన్ కూడా అవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కాబట్టి. అట్లీస్ట్ మీ వరకు అయితే మాత్రం అలా జరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడి వరకు అయితే నేను క్లారిటీ ఇవ్వగలనండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. ఏదైతే జరిగిందో జరిగిపోయింది. ఇంకా అంటే అది మారుతుంది, మీరు మార్చగలరు అని కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే
ఇక్కడ కొన్ని మీరు ఊహించలేదు, బట్ అవి జరిగాయి. అవి జరగడానికి ఆ పర్సనే రీజన్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఎదురు కూడా రీజనే. ఆ పర్సనే రీజన్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 100% కూడా ఆ పర్సన్ ఫాల్టే అని అనుకుంటే, ఈ రోజు నేను చెప్తున్నానండి 100% కూడా అది ఆ పర్సన్ ఫాల్ట్ కాదు. ఎయిదర్ మీ ఫాల్ట్ అయినా అవ్వాలి, లేకపోతే ఈక్వల్ గా ఇద్దరు ఫాల్ట్ అయినా ఉండాలి. అంతేకాని ఆ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు అలాగా, బట్ రియాలిటీలోని ఈ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇఫ్ మీకు ఛాన్స్ ఉంటే ఈ పర్సన్ విషయంలోని వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు లవ్ చేశారు కదా. సో లవ్ చేసినప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలండి. మీకు మీరే ఫస్ట్ వస్తారు. కాకపోతే మీకు మీరు ఫస్ట్ రావడం అనేది ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేసినట్టుగా, ఎదుటి వ్యక్తుల విషయంలో సెల్ఫిష్ గా ఉన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం సెల్ఫిష్ గా ఉండడం తప్పు కాదు, కానీ మన సెల్ఫిష్నెస్ వల్ల ఎదుటి వ్యక్తి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దానికి మనం కూడా ఒక కర్మని బేర్ చేయాల్సి ఉంటుందండి. సో అందుకే మీరు ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఈ పర్సన్ విషయంలోనే మీరు ఒకలా ఆలోచిస్తుంటే మీ ఆలోచన విధానాన్ని అయితే మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మీరు ఏంటంటే కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు, మీరు ఏంటంటే థింగ్స్ కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నారు అనుకుంటే ఈ పర్సన్ తో మీరు కలవడానికే ట్రై చేయాలండి. ఎందుకంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి కార్డ్స్ ప్రకారం గైడెన్స్ అయితే అలానే ఉంది. మీకు రిజనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ ఈ థర్డ్ కార్డ్ సెట్ స్పెసిఫిక్ గా పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది, మీరే థింగ్స్ ని బెటర్ చేయాలి, మీరే కోఆపరేట్ చేయాలి, మీ వైపు నుంచే చేంజెస్ రావాలి. ఎందుకంటే మీరు చేంజ్ అయితే డెఫినెట్ గా ఆ పర్సన్ కి ఇంకొక ఆప్షన్ ఉండదు. వాళ్ళు కూడా థింగ్స్ ని వర్కౌట్ చేయడం, బెటర్ చేయడానికో ఛాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా. సో అందుకే నేను చెప్తున్నాను కదా, మరి జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ లోనైతే మాత్రం మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయగలరో, మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయో అంతవరకు ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ ఇక్కడ కర్మ వల్లనే ఇవంతా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ కర్మ అనేది మీరు క్లియర్ చేసుకుంటున్నట్టండి. ఆ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి వచ్చారు అంటే మీరు ఈ కర్మాని క్లియర్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టే వచ్చారు. సో మీ వరకు మీరు చేయాల్సింది చేస్తారు అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.